రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళి రోహిణి గురించి గుండె పగిలే నిజాలను తెలుసుకున్న శృతి మీనా షాక్లో ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. బాలు అయితే సత్యాన్ని అడుగుతూ ఉంటాడు. నాన్న, కేవలం ఆ రోజు శివని వీళ్ళందరూ కూడా అవమానించారనే బాధతో ఇదంతా చేశాడు, కానీ వాడు కావాలని డబ్బుల కోసం ఇలా దొంగతనం చేయలేదు నాన్న. ఆ గుణగాడు మాటలు విని వాడు ఇలాంటి తప్పు చేశాడు. మీరన్నా అమ్మకి చెప్పండి, కేసు వాపస్ తీసుకోమని అని బాలు అయితే సత్యాన్ని అడుగుతూ ఉంటాడు. అప్పుడే సత్యం అయితే, నా మటుకి నేను శివదే తప్పంటాన్రా అని అంటూ ఉంటాడు సత్యం. ఆ మాటకి బాలు మీనా షాక్ అయిపోతూ ఉంటే ప్రభావతి రోహిణి వాళ్ళేమో సంతోషపడుతూ ఉంటారు. నాన్న, మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటే, నేను మాట్లాడుతుంది కరెక్టేరా. ఆ రోజు శివ చేసింది మాత్రం తప్పే కదా. ఒకవేళ ప్రభావతి మీద కోపం ఉంటే ఆ కోపాన్ని ఇంకోలా చూపించుకోవాలి, అంతే తప్ప తను డబ్బులతో రోడ్డు మీద ఒంటరిగా వెళ్తూ ఉంటే బైక్ మీద వచ్చి ఆ డబ్బులు దొంగతనం చేయడం ఏంటి? తను వాడి వెనకాలే పరిగెత్తి పరిగెత్తి పడిపోయింది. అలాంటప్పుడు ఏదైనా ప్రమాదం జరుగుంటే అప్పుడు ఏమయ్యేది? కనీసం వాళ్ళ అత్తగారన్నా కూడా ఇది లేకుండా వాడు అలా చేశాడు. వీళ్ళంటే బుద్ధి లేకుండా ప్రవర్తించారు, వాడు కూడా అలా బుద్ధి లేకుండా ప్రవర్తించడమేనా అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ఇక మీనా అయితే అంటూ ఉంటుంది బాలుతో, మావయ్య చెప్పిన దాంట్లో కూడా నిజం ఉంది కదండి, ఇక వదిలేయండి అని మీనా అంటూ ఉంటుంది. తర్వాత ఇక మీనా బాధపడుతూ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత బాలు ఎలాగైనా సరే శివని పోలీసుల నుంచి విడిపించాలని, కేసు మొత్తం కూడా కొట్టేసేలా చెయ్యాలని అనుకుంటూ ఉంటాడు. ఇంతలో రవి, శృతి ఇద్దరూ కూడా బాధపడుతున్న మీనా దగ్గరికి అయితే వెళ్తారు. తర్వాతి ప్రభావతి సత్యంతో ఇలా అంటూ ఉంటుంది, మీరు ఆ బాలుగాడికి సరైన సమాధానం చెప్పి బుద్ధొచ్చేలా చేశారు అని అంటూ ఉంటుంది ప్రభావతి. చూడు ప్రభా, నేను శివది తప్పన్నాను, కానీ నీది తప్పు లేదని నేను అనలేదు. కనీసం బియ్యపురాలు అన్న విషయం కూడా మర్చిపోయి నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళి నోటికొచ్చినట్లు తిట్టి వాడిని కొట్టి బయటికి ఈడ్చుకొని వచ్చి అందరి ముందు కూడా వాళ్ళని అవమానించావు. అసలు ఆ పరిస్థితిలో పాపం మీనా వాళ్ళమ్మ ఎంత ఏడ్చిందో ఒక్కసారి నువ్వు గుర్తు చేసుకో. అలాగే ఆ కుటుంబానికి ఆల్రెడీ అందరూ ఆ వీడియో చూసి అవమానిస్తూ ఉంటే నువ్వు వెళ్ళి ఇంకా అవమానించావు. ఆ డబ్బులు వాడేమీ వాడుకోలేదు, మొత్తం డబ్బులు అన్నీ కూడా నీకు తిరిగి ఇచ్చేశాడు. అయినా సరే మీనా ఏడుస్తున్నా, వాళ్ళమ్మ ఏడుస్తున్నా నువ్వు మాత్రం ఆపలేదు. డబ్బు లేకపోతే నీకు మనుషులుగానే కనిపించరు అని అంటూ ఉంటాడు సత్యం. ఈ విషయంలో శివది ఎంత తప్పుందో, శివ అలా చేయడానికి కూడా కారణం నువ్వే. నువ్వు వెళ్ళి కేసు వాపస్ తీసుకో అని అంటూ ఉంటాడు సత్యం. లేదు, వాడు జైలు శిక్ష అనుభవించి తీరాల్సిందే, నేను మాత్రం కేసు వాపసు తీసుకునే ప్రసక్తే లేదు అని ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక ప్రభావతి, సత్యం ఇద్దరు మాట్లాడుకునే మాటలు విని రోహిణి అయితే ఆనందపడిపోతూ ఉంటుంది. మొత్తానికి మావయ్య కూడా ఈరోజు బాలుని క్షమించలేదు, బాలుది శివదే తప్పు అన్నారు. నాకైతే సంతోషంగా ఉంది. కానీ ఆ మీనా బాలు ఇంత జరిగినా కూడా ఇల్లు వదిలి మాత్రం వెళ్ళిపోలేదు. వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఇంట్లోనే ఉంటామని అంటున్నారు. అత్తయ్య ఎంత చెప్పినా కూడా పొమ్మన్నా కూడా వెళ్ళేటట్టు కనిపించడం లేదు అని రోహిణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో శృతి అయితే, బాధపడుకు మీనా, ఒక్కోసారి ఇలాగే జరుగుతూ ఉంటాయి అని అంటూ చెప్తూ ఉంటుంది శృతి. అప్పుడే ఇక మీనా అయితే చాలా బాధపడుతూ, శృతి, అత్తయ్య అన్న మాటలు నువ్వు వినుంటే నీకు కూడా అలాగే అనిపించేది. అత్తయ్య ఎన్నెన్ని మాటలు అన్నారో తెలుసా? నా తమ్ముడిని చెప్పు తీసుకొని కొట్టారు, మా అమ్మ కాళ్ళ మీద పడినా కూడా క్షమించలేదు. ఈ అవమానం తట్టుకోలేక పోలీసులు తనని అరెస్ట్ చేస్తే ఇక కుటుంబం ఏమైపోతుందని భయంతో నా తమ్ముడు డాబా మీదకి ఎక్కి కిందకి దూకి ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఎంతో కష్టం మీద ఆయనే మాటల్లో పెట్టి ఆయన శివని కాపాడారు. లేకపోతే ఈ పాటకి వాడు శవమై ఉండేవాడు.
వాడికి జరిగిన అవమానాన్ని తట్టుకోలేకపోతున్నాడు అని అంటూ ఉంటుంది మీనా. అయితే అవును దినా, అన్నయ్యకి ఈ వీడియో గురించి ముందే తెలుసా అని అడుగుతూ ఉంటాడు రవి. అవును రవి, ముందే తెలుసు, కానీ ఆ వీడియోని డిలీట్ చేయకుండా ఎప్పటికైనా మా తమ్ముడు మారుతాడు కదా అని మారితే ఆ వీడియోని డిలీట్ చేద్దామని అనుకున్నారు. వాడు పూర్తిగా మారిపోయాడు, కానీ ఆ వీడియోని డిలీట్ చేయడం మీనా మర్చిపోయారు పనిలో పడి. ఇప్పుడు ఆ వీడియో డిలీట్ చేయకే ఆయన ఫోను పోయినందువల్ల ఆ వీడియో బయటికి వచ్చింది అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక శృతి అయితే మీనా, బాలు ఫోన్లో వీడియో ఉందని ఎవరికి తెలుసు అని అంటూ ఉంటే ఎవరికీ తెలియదంట, ఆయనకి మా తమ్ముడికి తెలుసు. అదిగో ఆ గుణగాడు ఉన్నాడు కదా, వాడికి కూడా చెప్పాడట మా తమ్ముడు. అంతే, వీళ్ళ ముగ్గురికి ఈ వీడియో ఉందని తెలుసు, ఇంకెవ్వరికి కూడా తెలీదు. రాజేష్ అన్నయ్యకి కూడా తెలుసు, కానీ రాజేష్ అన్నయ్య అలాంటి వాడు కాదు అని అంటూ ఉంటుంది మీనా. అవును దినా, రాజేష్ అయితే అలాంటి వాడు కాదు, నాకు తెలిసి గుణాని ఇదంతా చేసుంటాడు. ఎందుకంటే అన్నయ్య గుణాని చెయ్యి విరిచేశాడు, అలాగే నువ్వు గుణాని కొట్టావు శివ విషయంలో. అలాగా గుణాకి మీ వల్ల చాలా సమస్యలు ఎదురయ్యాయి, తనకి అవమానం జరిగింది, అదే మనసులో పెట్టుకొని ఉంటాడు. అందుకని ఫోన్ కొట్టేసి ఈ వీడియోని సోషల్ మీడియాలో పెట్టుంటారు. మొన్న కూడా అన్నయ్య మీద కోపంతో అన్నయ్య ఫుల్గా తాగి డ్రైవ్ చేస్తాడని చెప్పి సోషల్ మీడియాలో పెట్టలేదు, అలాగే ఈరోజు కూడా పెట్టుంటాడు అని అంటూ ఉంటే ఆ మాట విని మీనా అయితే నువ్వు చెప్తుంటే నాకు కూడా అదే నిజమని అనిపిస్తుంది రవి. కానీ మన దగ్గర ఎటువంటి సాక్ష్యాలు లేకుండా మనం ఏం చేస్తామో, ఎలా ముందుకు వెళ్తామో, ఏదోటి సాక్ష్యం ఉంటే ఇదంతా చేసింది గుణ అని తెలిస్తే ఖచ్చితంగా వాడిని నేనే బయటికి ఈడ్చుకొని వచ్చి అరెస్ట్ చేయిస్తాను అని అంటూ ఉంటుంది మీనా. అయితే అప్పుడే ఇక శృతి అయితే చూడు మీనా, బాధపడుకో, బాలు ఉండగా మీకు ఏ సమస్య కూడా రాదు. ఇక అత్తయ్య మాటలు అంటావా, అత్తయ్య ప్రతిసారి నిన్ను ఏదో ఒక విషయంలో తిడుతూనే ఉంటారు. ఇక ఆవిడ మాటలేమి నువ్వు పట్టించుకోవద్దు. బాలు కరెక్ట్గానే అడిగాడు, ఇంట్లోనే దొంగలు ఉన్నారు మన ఇంట్లోనే, అయినా సరే నిన్ను దొంగల కుటుంబం నుంచి వచ్చావు అంటూ అత్తయ్య అవమానించింది. తను చేసిన తప్పులు ఏమీ కూడా అత్తయ్యకి కనిపించడం లేదు, కానీ మీ తమ్ముడు చేసిన తప్పుకి నువ్వు మాత్రం ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలంట. ఇదెక్కడ న్యాయమో నాకైతే తెలియడం లేదు. ఒకవేళ నువ్వు బాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తే నేనే పోలీస్ కేసు పెడతాను అని అంటూ ఉంటుంది శృతి మీనా అలాగే రవి మాట్లాడుకునే మాటల్ని ప్రభావతి అయితే వినేస్తుంది. ఇక ప్రభావతి వినేసి శృతి మాటలకి షాక్ అయిపోతూ ఉంటుంది. అమ్మో, నా చిన్న కోడలు మామూలుది కాదు, ఇది మీనాకి సపోర్ట్ చేస్తుందంటే ఇన్ని రోజులు వీళ్ళు గొడవ పడినట్టు నా దగ్గర నాటకం ఆడారనమాట అని ప్రభావతికి అర్థమైపోతుంది. ఎవరు ఏమనుకున్నా సరే నేనైతే ఈ కేసుని వాపస్ తీసుకోను అని అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతుంది. తర్వాత శృతి అయితే మీనాతో ఇలా అంటూ ఉంటుంది, చూడు మీనా, నువ్వేమీ భయపడకు, ఆ భగవంతుడు ఇంత బాధ పెట్టినందుకు ఏదో ఒక రూపంలో ఈ సమస్యకి పరిష్కారం కూడా చూపిస్తాడు. నేను డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఒక డైలాగ్ చెప్పాను, సమస్య ఉన్న చోట పరిష్కారం కూడా ఉంటుంది. ఆ సమస్యకి పరిష్కారం కూడా దేవుడు సమస్య ఇచ్చినప్పుడే పరిష్కారానికి కూడా మార్గాన్ని చూపిస్తాడట. అలాగే ఇప్పుడు ఈ సమస్యకి ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది, నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటుంది మీనాతో శృతి. అయితే తర్వాత ఇక రవి, నాకు కాస్త బయట పనుంది శృతి, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళొస్తాను అని రవి అయితే వెళ్తాడు. తర్వాత ఇక శృతి అయితే రోహిణి గది వైపుకైతే వస్తుంది. మనోజ్ కూడా బయటికి వెళ్ళడంతో రోహిణి అప్పుడే ఇక విద్యాకైతే ఫోన్ చేస్తుంది. ఇక విద్యాకి ఫోన్ చేసి ఏం చేస్తున్నా విద్య అని అడుగుతూ ఉంటే ఆ మాట నేను నిన్ను అడగాలి, అసలు ఏమైంది, అక్కడ ఏం జరుగుతుంది అని అంటూ ఉంటుంది విద్య. అప్పుడే స్పీకర్ ఆన్ చేసి తను డ్రెస్ని అయితే ఐరన్ చేసుకుంటూ ఉంటుంది రోహిణి. అప్పుడే శృతి అటుగా వెళ్తూ రోహిణి విద్య మాట్లాడుకునే మాటల్ని వింటూ ఉంటుంది. అప్పుడు ఇక రోహిణి అయితే ఏం లేదే, ఆ మీనా బాలు ఇంట్లో నుంచి వెళ్ళిపోతారేమో అనుకున్నాను, మన పక్కా ప్లాను సక్సెస్ అయింది అనుకున్నాను, కానీ
అసలు మీనా బాలు మాత్రం ఇల్లు కదిలి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పేశారు. కానీ ఈసారి మాత్రం మావయ్య కూడా అసలు కూడా సపోర్ట్ ఇవ్వలేదు బాలుకి. వాళ్ళదే తప్పని మావయ్య కూడా బాలుని తిట్టారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి. వసే రోహిణి, నీ స్వార్థానికి పాపం మీనా వాళ్ళ పుట్టింటి వాళ్ళని ఏడిపించావు కదే అని అంటూ ఉంటుంది విద్య. నువ్వు వాళ్ళ తరపునే మాట్లాడుతున్నావు, ఈ మధ్య నీకు జాలి గుణం ఎక్కువైపోయింది అని ఫోన్ కట్ చేస్తుంది రోహిణి. అప్పుడు అది విని శృతి షాక్ అయిపోతూ, అంటే బాలు ఫోన్ని రోహిణియే కొట్టేసిందా అని అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక రోహిణికి గుణ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడు ఇక ఈ గుణ ఫోన్ చేస్తున్నాడేంటి అని ఫోన్ అయితే లిఫ్ట్ చేస్తుంది. ఏంటి గుణ, ఎందుకు ఫోన్ చేసావని అంటూ ఉంటే అప్పుడు ఇక గుణ అయితే నీతో అర్జెంటుగా మాట్లాడాలి, నీ ఫ్రెండ్ విద్యాని తీసుకొని వెంటనే నా దగ్గరికి రా అని అంటూ ఉంటాడు. ఏమైంది, కొంపదీసి ఆ వీడియోని నువ్వే సోషల్ మీడియాలో పెట్టావని, నేనే నీకు బాలు ఫోన్ని ఇచ్చానని నిజమేమన్నా బయటపడిపోయిందా ఏంటి అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే శృతి షాక్ అయిపోతూ ఉంటుంది. అదేమీ కాదు, నీతో నేను మాట్లాడాలి దినేష్ గురించి అని అనగానే, ఏంటి దినేష్ గురించి అంటున్నావు, వాడు తప్పించుకున్నాడా అని రోహిణి అడుగుతూ ఉంటే, నేను ఫోన్లో మాట్లాడేవి కాదు, ఇక్కడికి వస్తే ఇక్కడ చెప్తాను అని అంటూ ఉంటే, సరే బయలుదేరుతున్నాను అని రోహిణి అంటుంది. అప్పుడే శృతి వెళ్ళి రోహిణి ఫోన్లో మాట్లాడిందంతా కూడా మీనాతో చెప్పేస్తుంది. ఇక మీనా అయితే, అంటే మా ఆయన ఫోన్ కొట్టేసి ఆ గుణగాడికి వీడియో ఇచ్చింది రోహిణి అనమాట. రోహిణి పైకి నవ్వుతూ కనిపిస్తుంది, కానీ లోపల మమ్మల్ని చూసి ఓర్చుకోలేకపోతుంది. ఇంత స్వార్థాన్ని చూపిస్తుందా, అస్సలు కూడా ఇక రోహిణిని వదలకూడదు అని రోహిణి వెనకాలే ఫాలో అవుతూ వెళ్దామని శృతి అలాగే మీనా ఇద్దరూ కూడా ఇక రోహిణి వెనకాలే ఫాలో అవడానికి బయలుదేరుతూ ఉంటారు. ఇంతలో కామాక్షి అయితే ఫోన్ చేస్తుంది. అప్పుడే మీనా అయితే, చెప్పండి పిన్ని అని అంటూ ఉంటే, అమ్మ మీనా, అసలు మీ అత్తయ్యకి ఆ వీడియో చూపించింది రోహిణియే. ఆ వీడియో చూపించాక మీ అత్తగారు కాళికాదేవైపోయింది, అక్కడ ఏం గొడవ చేసిందా అని భయమేసి చేశానమ్మా అని అంటూ ఉంటే, మా అత్తగారి సంగతి తెలిసింది కదా పిన్ని, ఆవిడ చెయ్యాలనుకుంది చేసింది, అవమానించాలనుకున్నదంతా కూడా అవమానించేసింది అని బాధపడుతూ, సరే పిన్ని తర్వాత చేస్తాను అని ఫోన్ పెట్టేస్తుంది మీనా. అసలు ఈ ప్రభావతి వదిన క్యారెక్టర్ ఏంటో అస్సలు కూడా అర్థం కావడం లేదు అని మీ కామాక్షి అయితే తిట్టుకుంటూ ఉంటుంది ప్రభావతిని. తర్వాత రోహిణిని ఫాలో అవుతూ మీనా అలాగే శృతి ఇద్దరు కూడా వెనకాలే మరొక ఆటోలో అయితే వెళ్తూ ఉంటారు. శృతి ఖచ్చితంగా రోహిణి అనంటావా అని అంటూ ఉంటే, రోహిణి మీ తమ్ముడు విషయంలో మన దగ్గర ఏదో నిజాల్ని దాచిపెట్టింది మీనా, నేను ఖచ్చితంగా విన్నాను, తన ఫ్రెండ్తో చెప్తున్నట్టు. తర్వాత గుణగాడు ఫోన్ చేశాడు, ఆ గుణగాడితో కూడా తను అలాగే మాట్లాడింది అని అంటూ ఉంటుంది శృతి. సరే ముందు ఈ రోహిణి అసలు ఏం చేస్తుందో తెలుసుకోవాలి, అప్పుడు సాక్ష్యాలు అన్నీ కూడా సంపాదించి ఈ రోహిణి సహాయం చేసిన గుణాన్ని ఎవరిని కూడా వదిలిపెట్టను అని కోపంతో రగిలిపోతూ ఉంటుంది మీనా. అయితే అలా కోపంతో రగిలిపోతున్న మీనా రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళిన తర్వాత ఇక రోహిణి విద్య ఇద్దరూ కూడా గుణ దగ్గరికి అయితే వెళ్తారు. ఇక రోహిణి వెనకాలే వెళ్ళిన మీనా శృతి గోడచాటు నుండి వాళ్ళ మాటలు వింటూ ఉంటారు. అప్పుడే గుణాని రోహిణి అడుగుతూ ఉంటుంది, ఏంటి గుణ, ఏదో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పావు, ఏంటి విషయం అని అంటూ ఉంటే, ఏం లేదు, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని అంటూ ఉంటాడు గుణ. అయితే ఇంపార్టెంట్ విషయమా, ఏంటది, ఇప్పుడు నేను ఆ దినేష్ గారిని లేపేద్దాం అనుకుంటున్నాను, మరి నాకు ఎంత ఇస్తావు అని అడుగుతూ ఉంటాడు. ఏంటి ఎంత ఇచ్చేది, వాడిని కేవలం కాళ్ళు చేతులు విరక్కొట్టి నా జోలికి రాకుండా చేయమని చెప్పాను అంతే, అంతే తప్ప నేను తిరిగిస్తానని డబ్బులకి చెప్పలేదే. అయినా ఆ దినేష్ని పట్టుకోవాలంటే బాలు ఫోన్ని తీసుకువచ్చి నాకు ఇవ్వు అని ఆ శివ వీడియోని నువ్వు వైరల్ చేసావు కదా, చెల్లుకు చెల్లు అయిపోయింది, మళ్ళీ డబ్బులు అడుగుతావేంటి అని అంటూ ఉంటే,
అప్పుడే రోహిణితో గుణ అంటూ ఉంటాడు, దీంట్లో నీ స్వార్థం కూడా ఉంది కదా. ఆ బాలు మీనాని ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలని వాళ్ళ తమ్ముడు గురించి నీ బ్యూటీ పార్లర్ పోయిందని చెప్పి నువ్వు ఇదంతా కూడా చేసావని నాకు తెలుసు. ఆ రోజు ఆ శివగాడు డబ్బులు కొట్టేయడం వల్ల నువ్వు బ్యూటీ పార్లర్ అమ్మేసుకొని ఇల్లు తాకట్టు నుంచి విడిపించావు. ఇప్పుడు అదే బ్యూటీ పార్లర్లు నడుపుతున్నానని మీ అత్తగారి దగ్గర అబద్ధం చెప్తున్నావు. నీ సంగతి నాకు తెలీదా? చూడు, ఆ దినేష్ గారు నీ జోలికి రాకుండా ఉండాలంటే నువ్వు నాకు మొత్తం 10 లక్షలు ఇవ్వాలి. ఇవ్వకపోతే వాడిని నేను మీ అత్తగారు ఎదురు నిలబెడతాను అని అంటూ ఉంటే, అవునా, మా అత్తగారు ముందు నిలబెడతావా? నిలబెట్టు, అతను నా వెంట పడుతున్నాడు, అందుకని ఇంకో ఈ గుణ చేత నేను అతన్ని కొట్టిద్దామని అనుకున్నాను, భయం చెప్పిద్దామని అంటాను. దాంట్లో ఏముంది, తప్పేముంది అని అంటూ ఉంటుంది రోహిణి. నేను మీ అత్తగారు ముందు నిలబెట్టి చెప్పాలనుకుంది ఏంటంటే, ఇతను ఏదో నీ వెంట పడుతున్నాడని, ఇతని వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావని, నా దగ్గరికి వచ్చావని. ఇదంతా కాదు స్టోరీ చెప్పాలనుకుంది, వేరే స్టోరీ చెప్పిస్తాను అని అంటూ ఉంటాడు గుణ. ఇక శృతి ఇదంతా కూడా వీడియో చూపిస్తూ ఉంటుంది. ఏంటి వేరే స్టోరీ ఏంటి, ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి అని అడుగుతూ ఉంటుంది సీరియస్గా రోహిణి. ఏమనుకుంటున్నానో చెప్తాను. నువ్వు ఏం చేస్తున్నావు? ఇప్పుడు పార్లర్లో పని చేస్తున్నావు. నువ్వు కోటీశ్వరాలువని, మలేషియాలో పుట్టి పెరిగావని, మీ నాన్న ఎన్నో వేల కంపెనీలకి ఓనర్ అని, మీకు 1000 కోట్లు ఉన్నాయని చెప్పి భలేగా నమ్మించి నీ భర్తని, మీ అత్తగారిని, అందరినీ కూడా బురిడి కొట్టించి నువ్వు పెళ్లి చేసుకున్నావంట కదా అని అంటూ ఉంటాడు గుణ. ఆ మాట విని రోహిణి, విద్య ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అసలు ఈ విషయం నీకెలా తెలుసు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. ఆ దినేష్ గాడే నాకు చెప్పాడు అని అనగానే, అంటే నువ్వు ఆ దినేష్ గారితో చేతులు కలిపావా అని అడుగుతూ ఉంటుంది మీ రోహిణి. అయితే గుణాని, ఆ దినేష్తో చేతులు కలపడం కాదు, మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాము. ఇప్పుడు నేను అడిగిన అమౌంట్ నువ్వు తీసుకురాలేకపోతే మాత్రం నిన్ను ఏం చెయ్యాలో అదే చేస్తాము. మొత్తం నీ గతం గురించి, నువ్వు చేసిన మోసం గురించి, అలాగే నీకు 6 ఏళ్ల కొడుకు ఉన్నాడని, మీ అమ్మ దగ్గర ఉంటాడని, అలాగే వాడి పేరు చింటూ అని మొత్తం అన్ని నిజాలు చెప్పేస్తాను. నువ్వు డబ్బు లేని దానివల్ల ఒకవేళ వాళ్ళు క్షమించే వాళ్ళు అవుతారు, కానీ నీకు మాత్రం మొదటే పెళ్ళయ్యి ఒక కొడుకు ఉన్నాడంటే నీ భర్తే నిన్ను అసహించుకుంటాడు, గుర్తుపెట్టుకో అని గుణ అయితే అంటూ ఉంటాడు. నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అనుకోలేదు గుణ. నీ అవసరం అయిపోయాక నీ చేతికి ఆ వీడియో వచ్చి నువ్వు ఆ వీడియోని వైరల్ చేసేసి ఆ శివ జీవితాన్ని నాశనం చేసేశాక ఇప్పుడు నా అవసరం నీకు అయిపోయి ఇప్పుడు నన్ను బెదిరిస్తున్నావు నువ్వు అని అంటూ ఉంటే, చూడు రోహిణి, నువ్వు అనుకున్నట్టు నేనంత మంచివాడిని కాదు. నీ స్వార్థం గురించి నువ్వెలాగైతే ఆలోచిస్తున్నావో నా గురించి స్వార్థంగా నేను అలాగే ఆలోచిస్తాను. నువ్వు ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోతే నీ భర్త నువ్వు ఆనందంగా ఉండాలని ఎలా అనుకుంటున్నారో నేను కూడా అలాగే ఆలోచిస్తాను అని గుణ అయితే చెప్తూ ఉంటాడు. ఇవన్నీ విని రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది. నీకు నేను టైం ఇస్తున్నాను, 3 నెలలు. ఈ 3 నెలల్లో 10 లక్షలు తీసుకువచ్చి నువ్వు నా చేతికి ఇవ్వకపోతే ఆ తర్వాత నీ గుట్టు మీ అత్తగారింట్లో ఉంటుంది. అప్పుడు నువ్వు కట్టుబట్టలతో మొగుడుని వదిలేసి రోడ్డు మీద అనాథగా మిగిలిపోతావు అని అంటూ బెదిరిస్తూ ఉంటాడు. ఇదంతా చూసి రోహిణి అలాగే శృతి షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడే శృతి అయితే బయటికి వచ్చి, రోహిణి ఇంత మోసం చేస్తుందని అనుకోలేదు మీనా, పద అత్తయ్యకి విషయం ఖచ్చితంగా చెప్పాలి అని ఇద్దరు కూడా ఇంటికైతే వెళ్తారు. ఇంటికి వెళ్ళి ఇప్పటి వరకు మీ పెద్ద కోడలు కోటీశ్వరాలని, మీ పరువు నిలబెడుతుందని ఎంతగానో అనుకున్నారు కదా, మీ పెద్ద కోడలు నిర్వాహకం చూడండి అంటూ గుణతో రోహిణి మాట్లాడే మాటలన్నీ కూడా ఇక వీడియో తీసి ఆ వీడియోని ప్రభావతికి చూపిస్తారు. అప్పుడు ఇక ప్రభావతి అయితే ఆ వీడియోని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక వీడియోని చూసి షాక్ అయిపోతూ, ఏంటత్తయ్య షాక్ అయిపోతున్నారు?
అసలు ఏం జరిగిందో తెలుసా? చూడండి, మీ మలేషియా కోడలు కోటీశ్వరాలు కాదు. తను కోటీశ్వరాలు కాకపోయినా పర్వాలేదు, తనకి ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్నాడట. మిమ్మల్ని మోసం చేసి తన ఇంటి కోడలైంది అంటూ శృతి మీనా ఇద్దరు కూడా రోహిణి బండారాన్ని ప్రభావతి ముందు బయట పెడతారు. అది చూసి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలని రోహిణి బండారం ప్రభావతి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో మోటివేషన్ని, సపోర్ట్ని ఇస్తుంది.